ఈరోజు మనము ఈ వీడియోలో కెమెరాలో రికార్డ్ కొన్ని ఫన్నీ థింగ్స్ చూడబోతున్నాము. వాటిని చూసాక మీ రియాక్షన్ ఇలా ఉంటుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇక మనం లేట్ చేయకుండా వెంటనే మన ఫన్నీ వీడియో లోపలికి వెళ్ళిపోదాం. వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఆ నెట్టుని లేపుతున్నారు, కానీ సడన్గా ఇలా జరిగిపోయింది. వారిని వీడి తమ్ముడు కూడా గాయపడ్డాడు గేస్. వరే ఎవరైనా ఉంటే వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేయండి రా, లేకపోతే సచ్చేలా ఉన్నారు. వీడికి జీవితంలో లేవదు సార్. వీడికి 3 నెలల్లో లేస్తుంది సార్. ఈ చైనా వాళ్ళు మాత్రం అస్సలు తగ్గేలా లేరు, ఎందుకంటే వీళ్ళు ఒక అద్భుతమైన ప్లాన్ వేసి ఒక అద్భుతమైన డోర్ని తయారు చేశారు. ఇక వాళ్ళు ఆ డోర్ని టెస్ట్ చేయాలని దానికి గొల్లాన్ని బిగించేసి ఇక టెస్టింగ్ కోసం రెడీగా ఉంచారు. ఇక ఎవ్వడు కూడా డోర్ని తెరవలేడు అనుకున్నాడేమో, కానీ డోర్ చాలా తేలిగ్గా తెరిచిపోయింది. ఫ్రెండ్స్, ఈ చైనా బాబు నెక్స్ట్ లెవెల్ అసలు, ఎందుకంటే డ్రిల్ మిషన్కి మక్కెని బిగించి దాన్ని వెంటనే ఆన్ చేసేసాడు. ఫాస్ట్గా తినేచ్చలే అనుకున్నాడు, కానీ ముంగటున్న 2 పళ్ళు ఊడిపోయాయి. ఫ్రెండ్స్, ఈ చైనా బాబాయ్లకు ఇలాంటి ఆలోచన ఎలా వస్తుందో తెలియదు, కానీ లాస్ట్కి మాత్రం మొత్తం ఫన్నీ చేసి పెట్టండి గైస్. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియో చూడండి. పాపం గైస్, వీడి తమ్ముడు కూడా పగిలిపోయాడు. ఫ్రెండ్స్, అసలు వీడు పైకి ఎందుకు ఎక్కాడో తెలియదు, కానీ ఏదో స్టన్ చేయాలనుకున్నాడేమో, కానీ వెంటనే తమ్ముడిని విరగొట్టుకున్నాడు గైస్. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో కల్లా ది బెస్ట్ అండ్ లగ్జరియస్ షవర్ ఇదే గైస్. ఏదో తేడాగా ఉందేంటి? దీన్ని చూసాక స్నానం చేయాలనే మూడే ఖరాబ్ అవుతుంది గైస్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫ్రెండ్స్, మనం లాస్ట్ టైం టాయిలెట్ డిజైన్లో ఉన్న ఒక షవర్ని చూసాము, కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ట్యాప్ డిజైన్, అంటే రివర్సబుల్ ప్రాసెస్ ట్యాప్ డిజైన్. అరే నీ అబ్బా. ఫ్రెండ్స్, ఎవరైతే ఇక్కడికి హ్యాండ్ వాష్ కోసం వస్తారో వాళ్ళు ఈ రివర్స్ ట్యాప్ని చూసి పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక వాళ్ళ రియాక్షన్ ఇలా ఉంటుంది. అరే ఏంట్రా ఇది? ఫ్రెండ్స్, ఇలా చూడండి, ఒక బిల్డర్ మెట్లు కట్టడానికి ఒక మంచి ప్లాన్ తయారు చేశారనమాట, కానీ దాని రిజల్ట్ మాత్రం ఇలా వచ్చింది. పాపం బిల్డర్ ప్లాన్ ఇలా వేస్తే, కానీ మేస్త్రి మాత్రం ఇలా కట్టేశాడు. ఒక్కసారి ఈ ఫోటో చూడండి గైస్. అతను శుభాకారంలో ఇల్లు కట్టాలనుకున్నాడేమో, కానీ చివరికి అది ఇలా అయిపోయింది. చూడడానికి షూని రివర్స్ పెట్టినట్టుంది గైస్. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, అతనికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం చాలా తక్కువగా ఉంది, కానీ అతను ఇల్లు కట్టుకోవాలి, అందుకే అతను ఇలా కట్టేశాడు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. చూడండి, వాడు పిల్లర్ ముందు కట్టాడో లేకపోతే బ్రిడ్జ్ ముందు వేసాడో తెలియదు, కానీ వాడి చివరికి మొత్తం ఇలా పెంట వేసాడు. అసలు ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఆలోచన ఎలా వస్తాయో నాకు అస్సలు అర్థం కాదు గాయ్స్. అచ్చంత ఖరీదైన డోర్, ఎక్స్ట్రా డోర్ లేకపోయేసరికి ఇలా కార్డ్బోర్డ్ని పెట్టి మేనేజ్ చేసేసాడు. దీన్ని చూసిన వాళ్ళంతా రియాక్షన్ ఇలా ఉంటుంది. అందుకే స్కూల్కి వెళ్ళాలి అంటారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, స్లోప్ ఉంటే అందులోకి వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి, కానీ వీడు మాత్రం మ్యాన్ హోల్ని ఎత్తులో పెట్టి మిగతా అంతా స్లోప్లో ఉంచేశాడు. అక్కడ వాటర్ మొత్తం ఎలా జమ అయిపోయాయో. వీడి టాలెంట్ మాత్రం ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఏదైనా ట్రిప్కి వెళ్తే మనకు నచ్చిన అలాగే మన సైజ్ దగ్గర షూస్ని వేసుకొని అలాగే మనకు నచ్చిన టోపీని వేసుకొని వెళ్తాము, కానీ ఇప్పుడు చూపించబోయే వ్యక్తి మాత్రం ఏనుగు సైజ్ అంత షూజు, ఏనుగు సైజ్ అంత టోపీని పెట్టుకొని పనికి వెళ్తాడు గైస్. అరే నీ అబ్బా. అతన్ని చూసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయారేమో. అరే ఏంట్రా ఇది? ఇక అతనికి సన్ స్క్రీన్తో పనిలేదు గైస్, మొత్తం బాడీ అంతా
సన్ నుండి సెక్యూరిటీ, జెడ్ ప్లస్ సెక్యూరిటీ. వాట్ అ విజన్, వాట్ అ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి మూతి మీద పేపర్ పెట్టుకొని ఏదో ఎక్స్పెరిమెంట్ ట్రై చేస్తోంది, కానీ అది వెంటనే నోట్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో రకాల బండ్ల మీద ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళము, కానీ ఇక్కడ కనిపిస్తున్న అన్న మాత్రం అందరిలా కాకుండా ఎది మీద ప్రయాణం చేస్తాడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీడిని చూసిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోయారేమో. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు చాలాసార్లు ట్రైన్లో ప్రయాణించే ఉంటారు, కానీ మీరు ఎప్పుడు కూడా ఒక బండి ట్రైన్లోకి రావడం చూసుంటారు. వీడిని చూసిన వాళ్ళంతా రియాక్షన్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, వీళ్ళు చేసిన పనులు చూస్తే నేనైతే ఒకటే అంటాను, ఇదే ఈ ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ ఆర్ట్. ఇది చూసాక మీ అందరు కూడా ఇది అనుకుంటున్నారేమో. ఇక్కడ ఫ్రెండ్స్, వీడు బర్రె మీద డ్రాయింగ్ వేశాడు, అది బర్రెతో పాటు చక్కగా మూవ్ అవుతోంది. వాట్ అ విజన్, వాట్ అ థాట్. ఇతని దగ్గర గొల్లమో తాళమో ఏది లేనట్టుంది కేసు. అందుకే అతను ఈ డ్రమ్ముని 2 పార్ట్స్గా కట్ చేసి దాని క్యాప్ని లాక్లా మార్చేశాడు. ఇంకేముంది, జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ఫ్రెండ్స్, ఆల్రెడీ చెట్లు చల్లగాలిని ఇస్తాయి, కానీ ఇత చూడండి ఏకంగా చెట్లకి ఫ్యాన్లా బిగించేశాడు. ఇంకేముంది, న్యాచురల్ ఏసీ ఆన్. అక్కడున్న ప్రజలంతా పిచ్చర్లు అయిపోయి కావచ్చు వేసి చూశాక. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఫ్రెండ్స్, ఇతని దగ్గర అసలు క్యాప్ లేదనుకుంటా, అందుకే అతను బాటిల్ కట్ చేసి దాని కెమెరాని బిగించేశాడు. ఇంకేముంది, బెస్ట్ హ్యాట్ రెడీ. ఫ్రెండ్స్, ప్రతి గ్యాంగ్లో ఒక దూల దోస్తుగాడు ఉండే ఉంటాడు. అలాంటి ఒక దూల దోస్తుగాడు చేసిన పనే ఈ పనితనం. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ప్రశాంతంగా ఉన్న బర్రెని గెలికారు, ఇద్దరు కలిసి కింద పడ్డారు. వారితో పాటు వాడు ఎంబట పరిగెత్తిన బర్రె కూడా కింద పడిపోయింది. ఇక బర్రె రియాక్షన్ ఎలా ఉంటుందో. అరే తుప్పా చదవా. ఫ్రెండ్స్, మీకు కనుక ఇలాంటి ఫన్నీ వీడియోస్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసుకోండి. మీకు ఇంకా మంచి ఫన్నీ వీడియోస్ అయితే మీకు దొరుకుతాయి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇప్పటికీ చాలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు, కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.